దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగాక. ఆమేన్. నాకు చాలా ఏడుపు వస్తుంది. చాలా అంటే ఇది బాధతో కూడిన ఏడుపా లేకపోతే సంతోషంతో కూడిన కన్నీళ్ళ అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ కొత్తగూడెంలో ఒక అనాథగా అడుగు పెట్టాను. అనాథగా అడుగు పెట్టినటువంటి నేను ఇంతమంది ఆత్మీయులను పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎన్ని కష్టాలు పడ్డామో, కానీ ఈ బిడ్డలు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అంతా కూడా నా యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. వీరికి నేను ఏమి ఇవ్వలేను, కానీ ప్రభు పాదాలు పట్టుకుని ఒకటే కోరుకుంటున్నాను, వీరు ఆయుర ఆరోగ్యాలతో నింపబడుదురుగాక, అష్టైశ్వర్యాలతో నింపబడుదురుగాక, మునుపెన్నడూ చూడని దీవెనలు, ఆశీర్వాదాలు వీరు పొందుకునుదురుగాక. నిజంగా వారు మా పైన చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత అదంతా కూడా వెలకట్టలేనిది. నిజంగా ఒంటరిగా అనాథగా బ్రతుకుతున్నటువంటి నా జీవితంలో దేవుడు నిజంగా ఇంత మంచి ఆత్మీయులను, నిజంగా రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డలు కూడా, రక్త సంబంధికులు కూడా ఈరోజు నాకు ఎవ్వరు విష్ చేయలేదు. కానీ యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలం మేమంతం కూడా. అంటే ఒక పేగు తెంచుకొని మేము పుట్టకపోయినా ఒకటే రక్తంలో కడగబడినటువంటి బిడ్డలం. ఆ రక్తము యేసయ్య రక్తము. ఈరోజు వీరు మా పైన చూపిస్తున్నటువంటి ఆప్యాయత, ఆదరణ అంతా కూడా
నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏం మాట్లాడాలో వీరు చూపించిన ప్రేమను బట్టి నాకైతే ఏం అర్థం కాలేదు, కానీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నా సంఘ బిడ్డలు నాకు చూపించిన ప్రేమ నిజంగా ఇది లిటరల్లీ యేసయ్య ప్రేమగా నేను భావిస్తున్నాను. యేసయ్య వీరి రూపంలో ఉండి ఈరోజు నాకు ప్రేమను చూపించాడని నేను నమ్ముతున్నాను. అదేవిధంగానే దేశ విదేశాల నుండి ఇవాళ వచ్చినటువంటి కాల్స్, ఇవాళ వచ్చినటువంటి మెయిల్స్, ఇవాళ వచ్చినటువంటి మెసేజెస్ నిజంగా అన్నీ చూసినప్పుడు ఎస్, దేవుడు మనల్ని లేపాడని అర్థమైంది. దేవుడు నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడని అర్థమైపోయింది. ఎందుకంటే చాలా మెయిల్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, చాలా కాల్స్ వచ్చాయి. అయ్యగారితో మాట్లాడాలి, అయ్యగారికి విషెస్ చెప్పాలని ఇన్ని వందల వేల మంది ఈరోజు ఫోన్ చేశారంటే నిజంగా అద్భుతం. ఈరోజు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. నన్ను ప్రేమిస్తున్న, నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేశ విదేశాల నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా 2 చేతులెత్తి మరి నమస్కరిస్తున్నాను. సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానము, ఆ ప్రేమ, ఆప్యాయత అంతా కూడా నా యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. నన్ను ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా నాకు ఇంత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కళ్ళకు గంతులు కట్టేశారు మా వాళ్ళు. కళ్ళకు గంతులు కట్టేసేసి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాకుండా ఇక్కడికి రాగానే నిజంగా చాలా షాక్లోకి వెళ్ళిపోయినాను. నిజంగా వారిని నా దేవుడు దీవించునుగాక. చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిరంజీవి బ్రదర్, జగన్ బ్రదర్, రాజ్బాబు, ఫిలిప్, అందరూ, రమేష్ బ్రదరు, సురేష్ డాడీ, గల్కా డాడీ, బన్నీ, మోహన్ రావు డాడీ, సుధాకర్ బ్రదర్, హానక్ బ్రదర్, సుధాకర్ బ్రదర్, నిజంగా జాషంకుల్, వీళ్ళందరూ కూడా నిజంగా, షాలేం బ్రదరు, షాలేం బ్రదరు, నిజంగా దేవుడు దీవించునుగాక. నిజంగా చాలా చాలా సంతోషం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా మీకు. ఈరోజు యాక్చువల్గా ఈరోజు అంటే ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు, కానీ ఈ అనాథాశ్రమం స్టార్ట్ చేసిన రోజే మరి నా బర్త్డేగా, ఈ శరణాలయం పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉంటాం. ఏ దిక్కు లేని నాకు యేసయ్య దిక్కై మరి ఇట్లాంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు తేజ పాస్టర్ గారి బర్త్డే జరుపుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మేము ఈ అమ్మ తేజ మినిస్ట్రీస్ ఒక సంఘ సభ్యుడిగా, విశ్వాసిగా మేమంతా ఎంతో సంతోషపడుతున్నాం, ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే యవ్వనంలో మరి దైవజనురాలు ఇద్దరు శరీరాన్ని నలగొట్టుకుంటూ, శరీరాన్ని విరగొట్టుకుంటూ ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో కూడా ఎంతో కష్టపడుతూ దేనికి వెనక్కి చూడకుండా ముందుకే పరిచర్ను ముందుకు సాగిస్తున్నారు. పట్టణంలో అంటే సిటీస్లో ఎవరైనా పరిచర్య చేస్తారు, కానీ ఒక మారుమూల, ఇది ఒక ఏజెన్సీ, లిటరల్లీ ఇది ఒక ఏజెన్సీ ఏరియా. ఒక ఏజెన్సీ ఏరియాలో చదువు రాని వాళ్ళ మధ్యలో కొంతమందికి బైబిల్ వాక్యం చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటి జనాల మధ్యలో ఇక్కడ ఒక పరిచర్యను నడిపిస్తూ, అలాగే ఇక్కడతో పాటు పండితాపురంలో, ఇంకా మరి అడవుల మధ్యలో ఉన్న సంపత్ నగర్లో ఈ 3 సంఘాల్లో ఇద్దరు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమతో వాళ్ళు ఈ పరిచయం చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న దానికి దేవుడే ప్రతిఫలం ఇచ్చునుగాక. మా తరపున మేము చేయగలిగినది చాలా చిన్నది. మా సంతోషాన్ని, వారి పట్ల మాకున్న గౌరవాన్ని, ప్రేమని, అభిమానాన్ని తెలియజూపడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదులే, కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులను దేవాది దేవుడు మాకిచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే వారు రాత్రింబగలు నిద్రాహారాలు మానే మా నిమిత్తము, మా ప్రాణాలను కాచుటకు, రక్షించుటకు వారు చేస్తున్న ప్రయాస నిజంగా మేము కల్లార దగ్గర నుండి చూస్తున్నాం. కాబట్టి నిజంగా దేవాది దేవుడు ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులను మాకు ఇచ్చినందుకు, వారి ఈ జన్మదినాన్ని ఒక విశ్వాసులుగా మేము జరుపుకున్నటకు ఈరోజు చాలా చాలా ఆనందపడుతున్నాం నిజంగా. ఎందుకంటే దేవాది దేవుడు ఇంకను దీవించి ఆశీర్వదించాలని, మా ఆత్మీయ తల్లిదండ్రులను ఇంకా బహుబలంగా వాడుకోవాలని, ఇంకా దేశ విదేశాలలో అనేకులకు ఆత్మీయ తండ్రిగా
దేవాది దేవుడు నిలబెట్టాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమెన్. అందరికీ ప్రైజ్లాడండి. మరి ఈరోజు మరి మా ఆత్మీయ తండ్రి మరి బర్త్డే కేక్ కట్ చేస్తున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మా ఆత్మీయ తండ్రి చెప్పారు, మరి అనాథ శరణాలయం స్టార్ట్ చేసినటువంటి రోజే నా పుట్టినరోజును జరుపుకోవడం అనేది మరి ఎంతగానో నాకు చాలా సంతోషం అనిపించింది. మరి మేము సంఘంలో సభ్యుడిగా ఉంటూ మరి దైవ సేవకులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. వారు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని మేము కళ్ళారా చూస్తున్నామండి. మరి వారు చిన్న వయసు నుంచే మరి ఎంతగానో దేవుడికి లోబడి మరి సంఘంలో ఎవరికి బాగలేనప్పటికీ, మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ అర్ధరాత్రి వేళ కూడా మరి పగలు రేయి లెక్క చేయకుండా, మరి వర్షాకాలంలో చలికాలంలో మరి సంఘంలో ఎవరికి కూడా బాగలేకపోయినా కూడా అర్ధరాత్రి వెళ్ళి వారికి ప్రార్థన చేసి దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మరి నమ్మకంగా నెరవేరుస్తూ మరి మమ్మల్ని ఇంకా విశ్వాసంలోనూ ఇంకా పరిచర్యలను మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని అందరినీ మరి మా ఆత్మీయ జీవితంలోనూ మరి మా యొక్క అన్నిట్లో కూడా మమ్మల్ని మరి చైతన్యపరుస్తూ మమ్మల్ని దేవునికి ఇంకా దగ్గరగా చేస్తున్న విధానం మాకు చాలా మంచిగా అనిపించిందండి. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మా ఆత్మీయ తండ్రి ఇటువంటి బర్త్డేలు మరి 100 బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నా యొక్క యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మా ఆత్మీయ తండ్రి గారి బర్త్డే సందర్భంగా మేము జరుపుకున్నకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకనగా మా వయసులో చిన్నవారైనా మమ్మల్ని ఆత్మీయంగా ఇంత ఈ విధంగా నడిపిస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంతే, మాకంటే ఇంకా చిన్న వయసులో ఇంత గొప్పగా మమ్మల్ని ఆత్మీయంగా నడిపించి మా అందరినీ ఆత్మీయంగా ఏ ఆపద వచ్చినా దగ్గరుండి చూసుకుంటున్నారంటే మాకు ఇలాంటి భాగ్యం కలిగినందుకు, ఇక్కడ వస్తున్నందుకు మా చాలా సంతోషకరంగా ఉంది. దేవునికి వందనాలు. ఈరోజు మా ఆత్మీయ తండ్రి పుట్టినరోజు సందర్భంగా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి బర్త్డే చేయడం చాలా చాలా సంతోషకరం. మా ఆత్మీయ తండ్రి బర్త్డే దగ్గర ఉండి మేము చేయడం అనేది ఎంతో మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి గారు ఎంతగానో ఆత్మీయంగా బలపరచడంలో విషయంలో మాకు ఎంతో మోటివేషన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మాకు ఆత్మీయంగా ఎటువంటి వాక్యమైన ఆహారం కావాలో మాకు అందజేస్తూ ఉంటారు. ఇటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు దొరకడం చాలా సంతోషకరం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మేమందరం కలిసి, సంఘస్థులం అందరం కలిసి దైవజనుడు పుట్టినరోజు ఈ వేడుకని జరిపించడానికి మాకు ఇచ్చిన ప్రభు ఈ ధన్యతను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈరోజు అనాథగా ఉండి దైవజనుడు ఎవరు లేక తల్లి ప్రేమని మరిచి, కానీ తల్లి ప్రేమను మరిచి యేసయ్య ప్రేమని క్రియల్లో మాకందరికీ ఆ యేసయ్య ప్రేమను అందిస్తున్న విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈరోజు మేమందరం కలిసి దైవజనుడు అప్పుడప్పుడు అంటారు, నాకు అమ్మ లేదు, ఎవరు నా బంధువులు లేరు, మీరే నా సంఘమే నా బంధువులు, నా సంఘమే ఆత్మీయులు అని చాలా విషయంలో చెప్తూ ఉంటారు. కానీ అలాంటి ఆత్మీయులుగా మేమందరం కలిసి దైవజనుడు పుట్టినరోజు ఇలా జరుపుకోవటానికి దేవుడు కృపనిచ్చిన విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈరోజు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరపాలని, అనేక ఆత్మల కొరకు ఇంకను అనేక దేశాల్లో ఈ సువార్త అందించాలని దేవుడు ఇంకను గొప్పగా దైవజనుడు వాడుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నానండి. మేమందరం కూడా మనసారా కోరుకుంటున్నాము. దైవజనుడు ఇంకను అనేక ఆత్మల కొరకు ఇంకను అనేక మందికి సువార్త అందించాలని, అనేక కన్నీరు ఇంకా తూర్చాలని, దేవుడు గొప్పగా వాడుకోవాలని దేవుడు మహిమ కలిగినట్టుగా ఈ చిన్ని మాటలు దేవుడికి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్లార్డ్ అందరికీ. ఈరోజు మా దైవజనులు బర్త్డే కాబట్టి మేము ఘనంగా జరుపుతామని అనుకోలేదు. దేవుడి దయ వల్ల ఘనంగా జరిపాము. మేము జరుపుతున్నామంటే ఎంతో కృతజ్ఞతాస్తుతులు. అయ్యగారి వల్ల మేము వాక్యం ద్వారా ఎంతో బలపడుతూ ఉంటాం. పొద్దున్నే ఉదయకాలంలో 5:30కి జూమ్ మీటింగ్లో కూడా బలపడుతూ ఉంటాం. మమ్మల్ని ఎంతగానో బలపరుస్తారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ. ఈ యొక్క రాత్రికాల సమయంలో దైవదాసుని యొక్క బర్త్డే సందర్భాన్ని బట్టి ప్రైజ్ లార్డ్ అయ్య గారు. సరే,
కూడినున్నటువంటి సంఘ బిడ్డలకు మరియు నా యొక్క తోటి సహోదరులకు అందరికీ నా యొక్క వందనాలు తెలుపుతున్నాను. ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరపాలని మా యొక్క కోరిక, మా యొక్క ఆశ. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక్కరు నిలబడితే తప్పకుండా ముందు త్యాగం చేసి నిలబడే అటువంటి దైవజనుడు కావాలి. అటువంటి దైవజనుడు మన అయ్య గారు. ఎందుకంటే ఒక్క నిలబడి ఈ యొక్క ఆశ్రమాన్ని స్థాపించాడు. ఎంతోమంది ఈ యొక్క అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులను పోషిస్తూ ఎంతో మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి అన్నదానాలు, మంచి మంచి ఎంతో సహాయాలు చేస్తూ మేము కూడా ఎన్నో దగ్గర ఉండి చూస్తున్నాం. ఒక్కరు నిలబడేసరికి మేము కూడా మా యొక్క ప్రాంతం వేరే ప్రాంతం నుండి వచ్చి కూడా మేము ఇక్కడ పరిచర్య కొరకు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవుడు కూడా ఇటువంటి ఎన్నో జన్మదినాలు చేయలాగున సహాయం చేయలాగున మనము దేవుని కోరుకుంటున్నాం. ఇంకా ఎన్నో బర్త్డేలు చేయాలని దేవుని మనము మానవి చేస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నా యేసుకే కలుగును గాక. ఆమేన్ ఆమేన్.